గైస్ ఇది వచ్చేసి ప్రోమో 1 రిలేటెడ్ ఉంటాయి. దీనిలో కొన్ని క్లియర్ కట్ గా అప్డేట్స్ మాట్లాడుకుందాం గైస్. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా కూడా క్లారిటీగా చెప్పేస్తా. హౌస్ మొత్తంలో టాస్క్ జరిగిన దాంట్లో ముగ్గురికి లాస్ట్ మిగిలిపోయారు. తనుజ, సంజన గల్రాని, ఇమానుయల్ ముగ్గురు వచ్చేసి లాస్ట్ మిగిలిపోయారు. వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో ఎవరైతే విన్ అయ్యి అవుట్ అయ్యారో, ఆ అవుట్ అయిన తర్వాత ఇద్దరు కంటెస్టెంట్ ఉన్నారు, వాళ్ళకు ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో ఫస్ట్ టాస్క్ డ్రా అయిందంట. ఆ టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ పెట్టారంట. ఆ టాస్క్ లో విన్ అయిన తర్వాత మనం డైరెక్ట్ సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ వద్దనుకున్నారంట. బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ బెటర్ అనేది కూడా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా చెప్పేస్తా. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్వెక్స్ నే ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చేటోళ్ళు పాతోళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేసుకోండి, కామెంట్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్లు లింక్స్ అన్ని ఎర్లీగా దాంట్లో కొంచెం అప్డేట్ ఇస్తూనే ఉంటా. సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతాం గైస్. మామూలు అంటే మామూలు ట్విస్ట్ లేదు గైస్. ఫైనలిస్ట్ వద్దనుకున్నాను ఏంది, మీరు ప్రోమో చూసే ఉంటారు కదా. ప్రోమో చూసారు ఆల్రెడీ. మనం తమ్నేల్ పెట్టిన దాంట్లో కూడా మీకు తమ్నేల్ చూసి ఉంటే కొన్ని క్లియర్ కట్గా అర్థమైపోవాల్సిందే. సో మాట్లాడుకుందాం. ఇక్కడ బిగ్ బాస్ ప్రోమోలో ఏం అనౌన్స్మెంట్ చేస్తారంటే, బర్నీ శంకర్ స్కోర్ బోర్డులో అందరికంటే తక్కువ స్కోర్ ఉండడం వల్ల ఈ తదుపరి టాస్క్ నుంచి మీరు వచ్చేసి ఎలిమినేషన్ అవ్వబోతున్నారు, టాస్క్ నుంచి తొలగిపోతున్నారు అని చెప్పగానే, బిగ్ బాస్ మీ దగ్గర ఉన్న అంటే బర్నీ శంకర్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 50K నుంచి సగం 220 అంటే 230 స్కోర్ ఉంది. ఈ స్కోర్ నుంచి ఆ అమౌంట్ నుంచి సగం స్కోర్ మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు బర్నీ శంకర్ వచ్చేసి తనుజ గారికి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత కొన్ని టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే కీ టు సక్సెస్. ఇక్కడ అది ట్విస్ట్. కీ టు సక్సెస్ అంటే స్విమ్మింగ్ పూల్లో కొన్ని బోర్డ్స్ ఉంటాయి, కలర్ బోర్డ్స్, ట్రయాంగిల్ లెక్క ఉంటుంది. బయట ఒక ట్రయాంగిల్ షేప్ పెట్టే దానికి అమర్చడానికి ఒక ట్రయాంగిల్ బోర్డు ఉంటుంది. లోపల ట్రయాంగిల్ సింబల్స్ అనేది కీతో లాక్ చేసి స్విమ్మింగ్ పూల్లో వేసేస్తారు. బోర్డు కింద బోర్డులో వచ్చేసి కీ ఉంటుంది. ఇక్కడ తెలుగుగోళ్ళోడు ఉంటే ఏమైనా నెంబర్ పెట్టారా లేకపోతే ఏమైనా పెట్టారా అని చూసుకోవచ్చు. కీలో అంతా చూసుకొని సప్పున పోయి తీసుకోవచ్చు. అది కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లోలో చూస్తారో చూడరో తెలియదు, కానీ మళ్ళీ అయితే క్లియర్ కట్గా చూసుకుంటారు. అలా తీసుకుపోయి కీ ఓపెన్ చేసుకొని దాంట్లో ఉన్న ఒక ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఈ సింబల్స్ వచ్చి ఆ బోర్డు మీద అమర్చాలి. దీనికి కలర్ వైజ్గా ఉంటుంది. మన ఇమాన్యుయల్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంటుంది, తర్వాత తనుజకు వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఉంటుంది, తర్వాత వచ్చేసి సంజన గల్రానికి వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది. పింకే కదా, పింక్ కలర్ ఉంటుంది. ఈ టాస్క్లో నాకైతే డిమాన్ పవన్ గుర్తుకొచ్చాడు. డిమాన్ పవన్ అంటే మామూలు అంటే మామూలు పవన్ పక్క నుంచి ఇమాన్యుల్కి చెప్తే, అన్న నువ్వు ఆపుకో, ఈ టాస్క్ ఆడు, ఈ టాస్క్ నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు అని బయట నుంచి డిమాన్ పవన్ చెప్తూనే ఉంటే, భరణి శంకర్ సంచాలక్ కదా ఈ టాస్క్కి, ఎందుకు నువ్వు ఆడు లేకపోతే నువ్వు ఆడన్నట్టు భరణి శంకర్ వచ్చి డిమాన్ పవన్ అంటున్నాడు. అయినా సరే డిమాన్ పవన్ నాకు గుర్తుకొచ్చింది. డిమాన్ పవన్ గేమ్ అయితే ఎందుకంటే హోల్డ్ చేసుకుంటారు. అది ఇంపార్టెంట్ ఏంటంటే ఆ టాస్క్ లో బజర్ అయిపోయే వరకు ఎవరైతే లాస్ట్ వరకు ఉండాలో, సంజన తొందరగా బిగ్ బాస్ బజర్ వేయండి అని అరుస్తూనే ఉంటుంది లోపల, బజర్ కొట్టండి. ఇది బజర్ టాస్క్ కాబట్టి మన డిమాండ్ పవన్ ఎందుకు గుర్తుకొచ్చాడంటే, ఇక్కడ సంజన గారు ఉన్నారు అండ్ ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు, ఈ ముగ్గురు టాస్క్ ఆడినప్పుడు ఇమాన్యుయల్ ప్లేస్ లో మన డిమాండ్ పవన్ ఉంటే హోల్డ్ చేసుకున్నట్టు ఒక్క బోర్డు, అంటే దాని మీద ఎక్కువ ఆల్మోస్ట్ ఎవరు బోర్డు ఉంటుందో వాళ్ళు వచ్చేసి విన్ను. హోల్డ్ చేసుకుంటే 2 బోర్డులు పెట్టైనా హోల్డ్ చేసుకొని మరి వీళ్ళని ఆపేటోళ్ళు, అంటే ఆ బజర్ అయిపోయే వరకు డిఫెండ్ చేసుకొని పట్టుకునేటోళ్ళు. గేమ్లో డిమాండ్ పవన్కి ఒక లేడీస్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, అలాంటి కంపారిజన్ అనేది ఉండదు. మొత్తం గేమ్ ఆడాలి, విన్నారు అట్లా చూపించారు. ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ వచ్చేసి ఇట్లా చేస్తాడేమో అనుకుంటే, సంజన అండ్ మన తనుజ వచ్చి శివానేలు కింద పడేసి డిఫెండ్ చేస్తారు. ఎందుకంటే తనని పోనివ్వద్దు, తను విన్ అవుతారని ఆ ఉద్దేశంతో. ఇక్కడ లాజికల్గా యూజ్ చేస్తే తనుజ గారికి సంజన గారు అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు డిఫెండ్ చేస్తే బాగుండేమో అనిపించింది. భరణి శంకర్ స్కోర్ ఇచ్చిన తర్వాత మన తనుజ గారి స్కోర్ వచ్చి టాప్లో ఉంది కదా, వీళ్ళని డిఫెండ్ చేసి ఉంటే లాస్ట్కి వీళ్ళిద్దరు ఉండేటోళ్ళు. ఆ టాస్క్ వచ్చి వీళ్ళిద్దరు ఆడేటోళ్ళు, అంటే కొడుకు అండ్ అమ్మ ఇద్దరు టాస్క్ ఆడేటోళ్ళు అలా ఉండేది. కానీ ఇక్కడ ఉపయోగించలేదు, ఎందుకు అలా జరిగిందో ఏందో. ఈ టాస్క్లో వచ్చేసి లాస్ట్ వరకు ఉన్నది ఎవరంటే తనుజ గారు ఉండడం వల్ల ఈ టాస్క్లో విన్ అయ్యారు. ఆ టాస్క్ విన్ అయిన తర్వాత బిగ్ బాస్ ఇక లాస్ట్ ఫైనలిస్ట్కి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ అంటే సెకండ్ ఫైనలిస్ట్కి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ వచ్చేసి బెలూన్ టాస్క్. ఆ బెలూన్ టాస్క్ ఎట్లుంటుందంటే, బెలూన్ ఊదాలి, ఊదుకుంటా గాళ్ళని ఏ చేతితో అయినా పట్టుకోకుండా ఊదుకుంటా గాళ్ళని తీసుకుపోయి ఒక అంటే పైపు లాంటి ఉంటుంది, ఆ గొట్టంలో వచ్చి తీసుకుపోయి ఆ గొట్టంలో వేయాలి. ఈ గొట్టంలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు వచ్చేసి సెకండ్ ఫైనలిస్ట్. కానీ ఇక్కడ ఏం ట్విస్ట్ జరిగిందంటే, ఈ టాస్క్లో వచ్చేసి ఇద్దరు టై. ఆల్మోస్ట్ వీళ్ళు 10 బాల్ వేస్తే, ఇప్పుడు ఇమాన్యుయల్ 10 బాల్ వేస్తే, ఇటు వచ్చేసి తనుజ వచ్చేసి 10 బాల్ అయింది, 10 బాల్ వేసింది. అట్లా వీళ్ళిద్దరు టై అయిపోయింది. ఇక్కడ టై అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ప్లాన్ ఎట్లుంటుందంటే, సపోర్టింగ్ టాస్క్ అనేది జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ ఇన్ని వారాలుగా ఇమాన్యుయల్ ఒక్క టాస్క్ కూడా ఓడట్లేదు, కానీ తనుజతో వచ్చిన టాస్క్లు ఎందుకు ఓడిపోతున్నారు?
తనుజ మామూలు కాదు. అస్సలు మామూలు అంటే మామూలు కాదు. ఆ నెక్స్ట్ జరిగే టాస్క్‌లో కూడా బీభత్సంగా ఆడింది తనుజ. మామూలుగా అంటే మామూలు కాదు. మొత్తానికి ఇదే వచ్చేసి వెయిట్ లిఫ్ట్ టాస్క్ అన్నమాట. ఆ టాస్క్‌లో మామూలు అంటే మామూలు జరగలే. ఈ టాస్క్‌లో గైస్ నిజంగా బెలూన్ టాస్క్‌లో ఆల్మోస్ట్ చాలా సేపు జరిగింది. చాలా సేపు జరిగిన దాంట్లో కూడా వీళ్ళిద్దరు సపోర్ట్ అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ వీళ్ళిద్దరు టై అయిపోవడం వల్ల నెక్స్ట్ టాస్క్ బెటర్. ఆ టాస్క్ వచ్చేసి వెయిట్ లిఫ్ట్ టాస్క్. వెయిట్ లిఫ్ట్ టాస్క్‌లో దీనికి ఏమనుకుంటున్నా అంటే వెయిట్ లిఫ్ట్ మొయ్యాలా లేకపోతే ఏదో సంథింగ్ ఉందనుకుంటా. మనకు ప్రోమో కూడా రాలే. క్లియర్‌గా అప్డేట్ కూడా రావట్లే. సోషల్ మీడియాలో కొన్ని అప్డేట్ ఏం చేస్తున్నారంటే మనకి ఇచ్చేటోళ్ళు రాంగ్ అప్డేట్ ఇస్తున్నారు. ఎందుకో తెలవట్లేదు. నిన్న సంథింగ్ నేను వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి కూడా చెప్పేసా. అలా కూడా జరిగింది. అలా అప్డేట్స్ వస్తున్నాయి. క్లియర్ కట్‌గా లేదు. క్లియర్ కట్‌గా చెప్పట్లే. లాస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అరే ఇది రాంగ్ చెప్పామని తర్వాత మన వీడియో చేసినప్పుడు సారీ గైస్ ఇట్లా రాంగ్ చెప్పానని చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లా అప్డేట్ వస్తున్నాయి. లైవ్‌లో కూడా కొన్ని కట్ చేస్తున్నారు. ఇక్కడ సపోర్టింగ్ టాస్కే జరుగుండొచ్చు గైస్. వెయిట్ లిఫ్ట్ అంటే ఆ వెయిట్ ఏదో కొన్ని వేసుకోవాల్సి ఉంటది. ఆ వెయిట్‌ని వచ్చేసి హౌస్ మేట్ వెళ్లి వన్ బై తన పైన వెయిట్లు వేయాలన్నట్టే ఉంది టాస్క్ అయితే. ఆల్మోస్ట్ సపోర్టింగ్ టాస్క్ అయితే సుమన్ శెట్టి వచ్చేసి తనుజ గారికే పడతాయి. భరణి శంకర్‌కి వచ్చేసి తనుజ గారికే పడతాయి. ఇటు చూస్తే ఇమాన్యుయల్‌కి సంజన గారు పడితే పడొచ్చు. లేకపోతే డెమాన్ పవన్ పడతాయి. ఇటు కళ్యాణ్ ఉన్నారు కదా! సంచాలక్‌గా ఉన్నా లేకపోతే కళ్యాణ్ సపోర్టింగ్ టాస్క్ ఉంటే తనుజ గారు అలా గెలిచింది అనుకుంటా. తనుజ గారు వచ్చేసి ఈ టాస్క్‌లో వచ్చి గెలిచింది. ఇక్కడ బర్రె శంకర్‌ది తనుజ గారి బాండింగ్ అయితే నాకు లిటరల్‌గా మామూలు అనిపియలే. భరణి శంకర్ స్కోర్ ఇవ్వడం ఏంది, టాస్క్ ఆడడం ఏంది, నేనైతే సంజన గారికి ఇస్తది అనుకున్నా. సంజన గారికి ఆ స్కోరు ఇస్తాడేమో అనుకున్నా. ఎందుకంటే సంజన గారు నిన్న సుమన్ శెట్టికో త్యాగం చేశాడు. ఆ టాస్క్ ఆ స్కోర్ అనేది సంజన గారికి ఇద్దాం, తనకైనా బెనిఫిట్ ఉంటుందేమో నేను అలా అనుకున్నా. కానీ ఎంతున్నా మనుషులది. సుమన్ శెట్టి సింగిల్గా ఉన్నాడని భరణి శంకర్ చాలా అంటే చాలా వరకు సపోర్ట్ చేస్తారు. మొన్న వాటర్ టాస్క్లో కూడా సుమన్ శెట్టి వైపు మన భరణి శంకర్ చేసి తనకి ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు, నేను తప్ప ఇంకెవరు చేయరని తనుజ గారితో చెప్పారు. అప్పుడు అర్థమైంది నాన్న, అర్థమైంది సార్ అని చెప్పుకుంటే అంటది. నాన్న అన్నట్లు ఇప్పుడు అర్థమైంది అన్నట్టు తనుజ గారికి ఎంత ఉన్నా తనుజ గారికి భరణి శంకర్ చాలా అంటే చాలా హౌస్ మేట్లో సుమన్ శెట్టికి సపోర్ట్ చేశారు, దివ్యనికిత సపోర్ట్ చేశారు, తనుజ గారికి సపోర్ట్ చేశారు, అందరికీ సపోర్ట్ చేసుకుంటున్నారు. సపోర్టింగ్ టాస్క్ అంటే విచ్చి పడేయాల్సిందే భరణి శంకర్ది. ఇంకా నెక్స్ట్ ఆ టాస్క్ జరిగింది గైస్. ఆ టాస్క్ తర్వాత బిగ్ బాస్ వచ్చేసి కన్ఫెక్షన్ రూమ్స్కి పిలిచారంట తనుజ గారికి. ఎందుకు అంటే ఇప్పుడు దీనికన్నా ముందు కళ్యాణ్ గురించి మాట్లాడదాం. కళ్యాణ్ గురించి ఏమైనా నీకు ఆపర్చునిటీ వస్తే నువ్వు తీసుకో, టికెట్ అంటే సెకండ్ ఫైనలిస్ట్ అయితే తీసుకో, అవసరం లేదు, నీకు తెలియదు ఆడియన్స్ గురించి, నువ్వు ఒకవేళ ఫైనలిస్ట్ అవ్వకపోవచ్చు, లేకపోతే ఇది అవ్వకపోవచ్చు, ఆ గేమ్లో నువ్వు విన్ అవ్వకపోవచ్చు, లేకపోతే నువ్వు ఏమైనా టాప్ 5లో ఉండకపోవచ్చు, టాప్ 5లో ఉండకపోవచ్చు అని క్లియర్గా హింట్ అలా మన కళ్యాణ్ చెప్తాడంట. తీసుకొని గోడ గుద్దినట్టు చెప్తాడంట. ఇక్కడ క్లారిటీ ఎవరికి లేదంటే కళ్యాణ్కి లేదు, తనుజకి క్లారిటీ బాగానే ఉంది. వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ తనకు చెప్పారు, తనకు క్లారిటీ ఉంది. వచ్చిన కంటెస్టెంట్ చెప్పారు, టాప్ 5లో ఎవరు ఉన్నారో నిన్న ఆడియన్స్ ఉన్న వాళ్ళు కూడా క్లియర్ కట్గా మాట్లాడారు, కొన్ని హింట్ ఇచ్చారు. అలాంటప్పుడు కూడా తనుజకు అర్థమయ్యకుండా ఉంటుందా? తను టాప్లో ఉందిరా బాబు, టాప్లో నేను కూర్చున్నా అని తనకు తెలుసు. అందుకే తను ఎవరి మాట వినట్లే, తను మెచ్యూర్గా ఆలోచిస్తుంది. కళ్యాణ్ వచ్చేసి ఎందుకో అమాయకులు లెక్క తనకి అట్లా చెప్తున్నాడు ఇట్లా చెప్తున్నాడు. కానీ కళ్యాణ్కి మెచ్యూర్గా లేదేమో అనిపిస్తుంది. ఏమనుకోకండి, మెచ్యూర్ అంటే ఆ విషయంలో కాదు, వేరే విషయంలో అయితే ఉద్దేశంగా ఆలోచించకండి. ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. తనుజకి క్లియర్గా ఉంది నేను టాప్లో ఉన్నాని తనకు అర్థమైంది. టాప్లో 1, 2లో నేను ఉంటాను ఫిక్స్గా తనుజకు వచ్చేసి అర్థమైంది. అందుకే తను అలా ఉంది. సో ఆ టాస్క్ విన్ అయిన తర్వాత మన లాస్ట్ జరిగిన వెయిట్ టాస్క్లో వచ్చేసి తనుజ గారు వచ్చేసి విన్ అయ్యారు. ఆ టాస్క్ విన్ అయిన తర్వాత బిగ్ బాస్ అంట, ఇక్కడ బిగ్ బాస్ సెకండ్ ఫైనలిస్ట్ ఏదో ఒకటి బాంబులు వేసో షార్ట్లు వేసో ఏదో ఒకటి చేసి సెలబ్రేషన్ చేయాలి కదా. సెలబ్రేషన్ చేయకుండా బిగ్ బాస్ ఏం ట్విస్ట్ చేశాడు ఇక్కడ, డైరెక్ట్ కన్ఫెక్షన్ రూమ్కి పిలిచారంట. కన్ఫెక్షన్ రూమ్కి పిలిచిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, నీకు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటున్నావా, 2 చాయిస్ ఇచ్చారు. సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటున్నావా, నీ దగ్గర అంటే ఇప్పుడు ప్రజెంట్ స్కోర్ బోర్డ్లో ఒక 3 నుంచి 3.5 లక్షలు వచ్చేసి తనుజ గారికి అమౌంట్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఉన్న స్కోర్ మొత్తం అమౌంట్ ఉన్నాయి కదా. భరణి శంకర్ 50,000 ఇచ్చారు, డెమాన్ పవన్కి ₹1,00,000 అట్లా ఇచ్చిన మొత్తం ఓవరాల్గా టోటల్గా కలిపి 3,75,000 3,00,000 ఎంత ఉందంట, 3,00,000 పైనే ఉంది. ఆ స్కోర్ వచ్చేసి ఆ అమౌంట్ నీకు కావాలా, డైరెక్ట్ నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాను అని కూడా చెప్పారంట. అవన్నీ నాకేమొద్దు. మన తనుజ గారు స్టాండ్ తీసుకునేది ఏంటంటే, నాకు సెకండ్ ఫైనలిస్ట్ వద్దు, నాకు వచ్చేసి అమౌంట్ వద్దు, నన్ను ఆడియన్స్ ఎట్లా ఉంటే నేను అట్లా ఉంటా, అవసరం ఉంటే నన్ను గెలిపిస్తారు లేకపోతే లేదు, నాకు ఎవ్వరు అమౌంట్ ఉందో నాకేమీ లేదన్నట్టు డైరెక్ట్ ఈరోజు టెలికాస్ట్ అయినప్పుడు ఆడియన్స్ మంచి ఆల్రెడీ బయట వైరల్ అవుతుంది, ఇట్లా చెప్పింది అని వైరల్ అవుతుంది. నిజంగా
సారీ నిజంగా తనుజ గారికైతే మంచి ఎలివేషన్ జరగబోతుంది ఈ రోజు అంటే బీభత్సం. ఎందుకు ఆ మాటలు జనాలకు ఇట్లా అట్రాక్ట్ అవుతారు. డైరెక్ట్ సప్పున అట్రాక్ట్ అవుతారు. సో, ఇట్లా తనుజ గారు వచ్చేసి మన అమౌంట్ వద్దన్నారంట. సెకండ్ ఫైనలిస్ట్ వద్దన్నారంట. సెకండ్ ఫైనలిస్ట్ వచ్చేసి తనుజ గారు అనుకోకండి. తనుజ గారు వచ్చి లేరు. అంటే సెకండ్ ఫైనలిస్ట్ వద్దనుకున్నారు కాబట్టి ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ లేరు. ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చేసి కళ్యాణ్ గారు ఉన్నారు. సెకండ్ ఫైనలిస్ట్ సాయంత్రం ఎపిసోడ్‌లో ఏమైనా బిగ్ బాస్ ట్విస్ట్ చేసి ఏమైనా చెప్తే చెప్పొచ్చు. ఏమైనా నెక్స్ట్ పెట్టే టాస్క్ ఉంటే పెడతారు. లేకపోతే లేదు. సెకండ్ ఫైనలిస్ట్ అనేది మొత్తానికి తొలగిపోతది. ఫస్ట్ ఫైనలిస్ట్ మాత్రమే ఉంటది. సో, ఓవరాల్‌గా ఇదొచ్చేసి ఇలా జరిగింది గైస్. నాకైతే లిటరల్‌గా చెప్తున్నా కదా! మామూలు అంటే మామూలు అనిపియట్లే. ఇప్పుడు గత కొన్ని 2, 3 వీక్స్‌లో బిగ్ బాస్ అమూల్యం అంటే వేరే లెవెల్‌లో ప్లాన్ ఏస్తున్నారు. వేరే అంటే వేరేలా మొత్తానికి ఓటాబిల్ టాస్క్ అయిపోయింది. సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్ అయిపోయింది. సో, ఇప్పుడు ప్రోమోకి సంబంధించిన అప్డేట్ కూడా క్లియర్ కట్‌గా చెప్పేస్తా. నెక్స్ట్ ఏమేమి జరిగింది? ఏ టాస్క్‌లో ఎవరు ఆడారు? సపోర్ట్ ఎలా జరిగింది? క్లియర్ కట్‌గా తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటది. దాంట్లో కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఓటింగ్‌లో ఎవరు టాప్ ఉన్నారు? ఏం జరగబోతుందో కూడా మాట్లాడతాం. ఎక్స్‌పెక్ట్ చేయని ఎలిమినేషన్ జరగబోతుందా అనేది కూడా క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. ఇక్కడ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పా కదా! మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏందంటే ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేసి శుక్రవారం కదా! ఈరోజు కంప్లీట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ మిడ్ వీక్ అయితే ఒక్కొక్క టాక్ ఎట్లా వస్తున్నాయో తెలుసా? డైరెక్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేసారు. బయటికి తీసేసారు. బయటికొచ్చేసారు. అవన్నీ ఏం జరిగాయి? అర్ధరాత్రి జరిగింది. అవన్నీ వస్తున్నాయి. అవన్నీ రూమర్స్. మీరేమైనా ఏం పట్టించుకోకండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఈ పాటికి అయిపోవాలి. మాక్సిమం మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు. డబుల్ ఎలిమినేషన్ ఉందా? లేదా? అన్నది కూడా మాట్లాడదాం. డబుల్ ఎలిమినేషన్ పెట్టే అవకాశం ఉందో? లేదో కూడా చిన్న క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం చూస్తుంటే టాప్ 5 కంటే టాప్ 6 పెట్టే అవకాశం చాలా వరకు ఉంది. చాలా అంటే చాలా వరకు. ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క బాండింగ్ ఇప్పుడు ఉన్న హౌస్‌మేట్‌లో ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా మనసైతే ఒప్పుకోలేకపోతుంది. అలా ఆడారు. అలా తీసుకొచ్చారు. అలా మొత్తం బాగా అంటే బాగా ఎమోషనల్‌గా ఉంది మొత్తానికి. అందుకే టాప్ 6 పెడతారేమో అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఉండొచ్చు మేబీ. సంజన గారు వచ్చేసి సుమన్ శెట్టి వీళ్ళ దాంట్లో ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ పెడితే వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. టాప్ 6 పెట్టినా వీళ్ళిద్దరి నుంచి ఒకరైతే పోయే అవకాశం ఉంది టాప్ 6లో. ఇదైతే పర్టిక్యులర్ క్లారిటీ చెప్తున్నా. సో, ఇంతవరకు అయితే అయిపోయింది. మీరు ఇంతవరకు ప్రతి ఒక్కరు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పేరు పేరున సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.